మీకు మించిన పెద్ద ఎరుపు ఎవరు లేరు. లైఫ్ లో మీ గోల్ ఏంటో మీకు తెలుసా? లైఫ్ లో ఎరుపు అవ్వకుండా మీ గోల్ ఏంటో మీకు ఎలా తెలుస్తుంది? ఈజీ అండ్ సింపుల్ ఎరుపు అవ్వడానికి ఒకటే మార్గం. మీకు నచ్చిన అమ్మాయిని ట్రై చేయండి, ఆటోమేటిక్ గా ఎరుపు. అప్పుడు మీకు లైఫ్ లో బాగా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఇనిషియేట్ చేయరవ్వ. ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ యూ ట్రై ఎయిదర్ యూ విల్ పాస్ ఆర్ ఫెయిల్, ఇఫ్ యూ డోంట్ ట్రై యూ డెఫినెట్లీ ఫెయిల్. అలానే నువ్వు ఇనిషియేట్ చేయి, యాక్సెప్ట్ చేస్తుందో రిజెక్ట్ చేస్తుందో అనవసరం మనకి. నువ్వు ఏం చేయకుండా ఉన్నావంటే యూ విల్ గెట్ రిజెక్టెడ్ బై యువర్ సెల్ఫ్. సెకండ్ థింగ్, లిసన్ టు హర్. వాట్ షీ టాక్స్ డజంట్ మేక్ సెన్స్. కొన్నిసార్లు పిచ్చిగా మాట్లాడచ్చు, సోది మాట్లాడచ్చు. లిటిల్ థింగ్స్ మేక్స్ మచ్ డిఫరెన్స్. అందుకే చిన్న చిన్న థింగ్స్ గుర్తు పెట్టుకో, సిచ్యువేషన్ తగ్గట్టు దాన్ని వాడు, అంతే, ఫినిష్డ్. థర్డ్ థింగ్, వాట్ షీ గివ్ వాట్ షీ టేక్. నువ్వు ఒక టెక్స్ట్ చేస్తావు, ఆ టెక్స్ట్ కి రిప్లై ఇస్తాను 1 hour తర్వాత ఇచ్చింది. నువ్వు ఆ టెక్స్ట్ కోసం వెయిట్ చేసిన 1 hour, నీ పెయిన్ తెలియాలని ఇంకో hour, 2 hours తర్వాత టెక్స్ట్ కి రిప్లై. ఐ నో ఇది చాలా కష్టం, కానీ చెయ్యి, బాగుపడతావు. ఫోర్త్ థింగ్, మీరు బాగా డీప్ గా వెళ్ళి తన ఇన్స్టా ప్రొఫైల్ ని, తన ఫాలో ఎవరిని అవుతున్నారు, తన స్నాప్చాట్ ఓపెన్ చేసి, బట్ స్టోన్ ఓపెన్ చేసి, కాంపాక్టబిలిటీ చెక్ చేస్తారు. ఇలాంటి క్రీపీ థింగ్స్ మాత్రం అస్సలు చేయొద్దు. ఫిఫ్త్ థింగ్, గుర్తుపెట్టుకో, దేర్ వాజ్ ఎ సేయింగ్, గర్ల్స్ ఆర్ టెంపరరీ, ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్. మీ ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసుకొని తన కోసం మాత్రం ప్లాన్ ని అస్సలు క్యాన్సిల్ చేయకు. లాస్ట్ వన్, డోంట్ బి ఓవర్ ఎమోషనల్ టు హర్. నీకేమైనా బాధ ఉన్నాయా ఫ్రెండ్స్ చెప్పుకో, పిల్లకి కాదు. రేపన్న రోజు పిల్ల ఉంటుందో పీకుద్దో మనకి అస్సలు ఐడియా లేదు. అందుకే ఎప్పుడు కంట్రోల్ యువర్ హార్ట్. ఫైనల్ గా ఒకటి చెప్తా, ఇఫ్ షీ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇన్ యూ షీ విల్ నాట్ మేక్ యూ బెగ్ ఫర్ హర్. అయినా కూడా ట్రై చేస్తామంటే